సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, అర్ధాష్టమ రాహు యొక్క స్థితి, అలాగే పంచమ స్థానమందు శని రవిగ్రహాల యొక్క కలయిక ఇవి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఏ పని చేసినప్పటికీ కూడా అవగాహన రాహిత్యంతో చేసేటువంటి వాతావరణం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అంటే దేనికైనా సరే ఇప్పుడు చూడండి, చాలామంది సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం గురించి తెలియనప్పుడు, దాని గురించి అవగాహన లేనప్పుడు ఇతరులతోటి సంప్రదించకుండా మీ ఓన్గా మీరు డెసిజన్ తీసుకుని తర్వాత ఎవరైనా వచ్చారే బాబు దీనికి ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, సగానికి సగం ధరకే వస్తుంది కదా, నువ్వు ఇంకొకరిని ఎవరినైనా కనుక్కోకపోయావా అనేటువంటి మాటలు విని, అయ్యో నిజమే కదా మనకి ఎందుకు ఇలా ఇంకొకరిని కనుక్కోవాలి అన్న ఆలోచన రాలేదు అనేటువంటి ధోరణిలో దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అంటే సొంతంగా మీరు తలపెట్టినటువంటి మీ సొంత తెలివితేటలకు సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దేహాలస్యము అంటే కొంత బద్ధకం అధికంగా ఉండడము, లేదా శరీరం సహకరించేటువంటి విధానంలో కొద్దిగా మార్పులు ఉంటూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో కనబడవచ్చును. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం అన్నది శాస్త్రం. అంటే ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్లనే కుటుంబపరమైనటువంటి కొంత సపోర్టు లేనటువంటి స్థితిని చూడగలుగుతారు. అలాగే మనస్తాప కార్యహాని అన్నారంటే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది పూర్తిగా ముందుకు సాగకుండా మధ్య వరకు వెళ్ళి అది పూర్తి అవ్వక పోనీ మొదలు పెట్టకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ పోనీ మొదలు పెట్టేసో ఇది పూర్తి అవుతుందో లేదో అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనస్తాపము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే బుధుని యొక్క స్థితి చతుర్థ స్థానమందు యోగించడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని, చికాకుల్ని అధిగమించగలుగుతూ ఉంటారు. అలాగే మానసికమైనటువంటి సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకం అధికంగా ఉండడము, ఏదైనా కొంత మనస్తాపం జరిగేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటూ ఉండడము, అలాగే శరీరం అనేటువంటిది అంత గొప్పగా సహకరించకపోవడము, అలాగే ఈ కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉండడం ఇత్యాది విషయాలతోటి కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశివారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రము కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి.